బేసిక్‌గా ప్లానెట్స్ అన్నీ కూడా ఒకే అలైన్‌మెంట్‌లోకి రావడం షష్టగ్రహ కూటమి. అన్ని ప్లానెట్స్ వస్తే తర్వాత మెర్క్యూరీ వచ్చి జాయిన్ అవుతదంట. అంటే 28, 29, 30 ఈ 3 రోజుల్లో కూడా ఈ జరగబోతుంది. అయితే చాలామంది ఈ 29వ తారీఖు అసలు ఇళ్లలోంచి బయటికే రాకూడదు, కొంప మునిగిపోద్ది. ఎస్పెషల్లీ కొన్ని జోడియాక్ సైన్స్ ఈ రాసులు అంటారు కదా! వాళ్ళు రాకూడదు అనేటువంటి చాలా రకాల మాటలు వినిపిస్తున్నాయి. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్న ఈ వీడియోకి దయచేసి లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అయితే ఈ ఆస్ట్రాలజీ ప్రకారం నేను నమ్మను కానీ గౌరవిస్తాను. నేను దేవుణ్ణి నమ్మకపోయినా గౌరవం అనేది మనకి ప్రతి మతం మీద వాళ్ళ నమ్మకాల మీద ఉంటుంది. సో లాజికల్ డిస్కషన్స్ మాత్రం మనం చేసుకోవాలి. సో ఈ పర్టిక్యులర్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఈ పర్టిక్యులర్ షష్టగ్రహ కూటమి అంటాం. 6 కాబట్టి 6 గ్రహాలు కాబట్టి షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు 3 రాసుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఆస్ట్రాలజీ చెప్తున్నటువంటి మాట. అది ఒకసారి మనం చూసి దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కొంచెం ఓపికగా వీడియో లాస్ట్ చూడండి. ఈ ఈ 3 రాశుల్లో సింహరాశి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సింహరాశి వారికి ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే వీరికి అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ కూటమి వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అంటే షష్టగ్రహ కూటమి ఏర్పడకపోతే జాగ్రత్త డ్రైవ్ చేద్దాం, మనం ఖచ్చితంగా చేయాలి కదా. మామూలుగానే చేయాలి. రోజు సింహరాశి వారు ఎవరిని ఏం ఆస్ట్రాలజీని తక్కువ చేయటం కాదు ఇక్కడ. కొత్త విషయాలు పెద్ద కొంప మునిగిపోయేది ఏం లేదని భయం పడాల్సింది ఏం లేదని చెప్తున్నా. మామూలు రోజుల్లో అయినా జాగ్రత్తగానే డ్రైవ్ చేయాలి కదా. సో సింహరాశి వారు దూర ప్రయాణాలు చేయకపోవడమే మేలు, ఏకంగా. ఓకే, జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళొచ్చేమో. అంతేకాదు వీరికి ఆర్థిక ఇబ్బందులు హఠాత్తుగా ఎదురవుతాయి. సరే చూద్దాం. అంతేకాదు షష్టగ్రహ కూటమి వల్ల జీవితంలో అనుకోని ఇబ్బందులు వచ్చి పడతాయి, కానీ అవేంటో తెలియదు. ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తే జాగ్రత్తగా హెల్త్ కేర్ తీసుకోవాలి కదా. మరి ఎవ్రీడే తీసుకోవాలి హెల్త్ కేర్. దానికి షష్టగ్రహ కూటమితో పని ఉంది. ఈ నేపథ్యంలో సింహరాశి వాళ్ళు అతి జాగ్రత్తలు పాటించాలి. ఓకే, చెప్దాం వాళ్ళకి. కుంభరాశి షష్టగ్రహ కూటమి కుంభరాశి వారికి 2వ ఇంట్లో ఏర్పడుతుంది. వీరికి కూడా గడ్డు కాలంగా చెప్తున్నారు. ఈ రాశి వారి కుటుంబపరమైన సమస్యలు వస్తాయి. ఈ కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడాలి. రోజు బూతులు తిట్టుకుంటాం ఏంటి. ఆర్థిక సమస్యలు ఉంటాయి, అవి రోజు ఉంటాయి మనందరికీ. వ్యాపారంలో నష్టాలను చెవి చూడాల్సి వస్తుంది, అవి కూడా మామూలే. ఈ సమయంలో ఎవరికి మాట ఇవ్వద్దు. డబ్బు విషయంలో అతి జాగ్రత్త ముఖ్యం. డబ్బు విషయంలో షష్టగ్రహ కూటమి వచ్చినా, అష్టగ్రహ కూటమి వచ్చినా, కొత్త కూటములు మనకి వందల గ్రహాలు, లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు అన్నీ ఒకే వరుసలోకి వచ్చినా అప్పుడు కూడా డబ్బుల విషయంలో మాట ఇవ్వకూడదు, జాగ్రత్తగానే ఉండాలి. అది దానికి సంబంధం లేదని నా ఫీలింగ్. సో ప్రధానంగా ఈ సమయంలో కొత్త పనులు ఏమి ప్రారంభించకపోవడం ఇదంతా కూడా రెండు నెలలకు అని చెప్తున్నారు. అబ్బా, ఈ మార్చి 28, 29, 30 వస్తుంది కదా. మార్చి తర్వాత ఏంటి, జనవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 2 నెలల జాగ్రత్త. ఇవన్నీ ఏప్రిల్, మే, జూన్కే. సో ఏముంది పోనీకి వచ్చేది. దీన్ని నమ్మి మనం జాగ్రత్తగా ఉండడం తప్పలేదు కదా, ఉండొచ్చు కూడా. అలాగే 3వది మీనరాశి. ఈ రాశి అతిగా ఇబ్బంది పడుతుంది. నైస్. ఎందుకంటే మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడేది ఈ రాశిలో అంట. ఓకే, ఇతర రాశుల కంటే ఈ రాశికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాలు ఆశతో చేయాలి. కుటుంబ సభ్యుల్లో సఖ్యత పెంచుకోవాలి. అది ఎప్పుడైనా చేయాల్సిందే. ఎవరికి మాట ఇవ్వకూడదు. దూర ప్రయాణాలు చేసేప్పుడు అతి జాగ్రత్త తప్పనిసరి. ఓకే, బేసిక్గా చెప్పాలంటే ఈ మీనరాశి నాది మీనరాశికి సంబంధించింది అంటే మా అమ్మ చెప్పింది. అందుకే మా అమ్మ ఎక్కువ కంగారు కూడా పడుతుంది. మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే అందరికంటే పెద్ద రాటు మాకు పడుతుందని చెప్తున్నాడు బేసిక్గా చెప్పాలంటే. సో నా పాయింట్ ఏంటంటే అందరి జీవితాల్లో కూడా మనం ఏ రాశి అయినా ఏ కూటమైనా అందరి జీవితాల్లో కూడా ఆల్రెడీ పెద్ద దెబ్బలు తినేసి వచ్చాం. కొత్తగా ఒక కుదుపో ఒక దెబ్బో మనల్ని ఏదో చేసేసేంత వీక్గా మనం లేము మనందరం అని నా పర్సనల్ ఫీలింగ్. అట్లీస్ట్ మనలో ఉన్న 90% మంది ఆల్రెడీ భయంకరమైన దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు పడిపోయి లైఫ్లో ఇక్కడున్నా ఏదో ఒక పొజిషన్లో ఉన్నాం మనం. సో కొత్తగా ఇంకోటి ఏదో వచ్చి మన కొమ్మ ముంచేసేంత ఏదీ లేదు. మనం కోవిడ్లో చూసేసాము, చాలా దారుణాలు చూస్తున్నాము. గడిచిన 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ దేశంలో చాలా దారుణ మారణహోమాలు చూస్తున్నాము. మన పర్సనల్ జీవితాల్లో చూస్తున్నాము. సో ఇవన్నీ చూసి కూడా ఇంట్లోంచి బయటకు రాకూడదు, కొంప మునిగిపోద్ది, భయపడిపోండి, జాగ్రత్తగా ఇంట్లో దాక్కోండి అని చెప్పడం అనేది అదొక ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ కాదని నా ఉద్దేశం. జాగ్రత్తగా ఉండడం డెఫినెట్లీ ఎవరైనా ఎప్పుడైనా ఉండాలి. డబ్బుల విషయంలో ఇంట్లో వాళ్ళతో సఖ్యత, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవడం, లేదా మనం ఎక్కే బస్సు డ్రైవర్ గడు తాగేస్తున్నాడో చూసుకోవడం, మనం ఏదైనా క్యాబ్ ఎక్కుతుంటే వాళ్ళు సరైన వ్యక్తులు కదా అబ్జర్వ్ చేసుకోవడం. ఈ జాగ్రత్తలు ఏ కూటమి వచ్చినా లేకపోయినా మనందరం ఏ రాశి వాళ్ళమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కదా. అవి కాకుండా కొత్తగా చెప్తుంది అయితే నాకు ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. ఎస్పెషల్లీ కొంతమంది ఇంట్లోంచి బయటకు రాకూడదు అనే ఒక ప్యానిక్ని, భయాన్ని సృష్టిస్తున్నారు. అది చాలా మూర్ఖపు థింగ్. అసలు పోనీ ఆస్ట్రాలజీ అసలు నమ్ముదాం అనుకున్నా నమ్మేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆస్ట్రాలజర్స్ కూడా ఒక్కళ్ళు కూడా ఈ మాట చెప్పలే.
భయపడిపోయి, కంగారు పడిపోయి యూట్యూబ్ వ్యూస్ కోసం చెప్పే సొల్లుగాళ్ళు తప్ప, నిజమైనటువంటి జాతక చక్రాన్ని గురించి అవగాహన ఉన్నవాళ్ళు అది చాలా గొప్ప సైన్స్ అది కూడా. దాని మీద ఫుల్ గ్రిప్ ఉన్నవాళ్ళు ఏ వ్యక్తులు కూడా ఇంట్లోనే ఉండండి, బయటకి ఎవరు రాకండి, 29 తారీఖు మీన రాశి వాళ్ళు రాకండి, కుంభరాశి వాళ్ళు రాకండి, ఇంకోటి ఏదో రాసి ఉంది సింహరాశి వాళ్ళు రాకండి, ఇట్లా ఎవ్వరు ఎక్కడా కూడా చెప్పాలి. సో ప్యానిక్ అనే దాని నుంచి పక్కన పెట్టండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. లైఫ్లో ఎన్నో విషయాలు డక్కాముక్కీలు తిని ఇప్పుడున్న మన చిన్న పొజిషన్ అయినా, పెద్ద పొజిషన్ అయినా, మిడిల్ పొజిషన్ అయినా, ఓ పొజిషన్లో తెచ్చాం. సో అక్కడి నుంచి చిన్న చితక వెనక్కి వెళ్తాం, మళ్ళీ ముందుకు వస్తాం తప్ప మొత్తం కొలాబ్స్ అయిపోయి అసలు చావుకే కోవిడ్ తర్వాత చావు విషయంలోనే మనం ఎవరో ఏమీ లెక్క చేయట్లేదు. ఎవడు ఎప్పుడు గుండు పొడితో పోతున్నాడో మనకు తెలియదు. సో ప్యానిక్లు, భయాల వల్ల ఆ కాసేపు చేసుకునేటువంటి ఆ 2 రోజులు ఉండే ప్రశాంతతను మనం నష్టపోతాం తప్ప ఎన్ని షష్టగ్రహ కూటములు వచ్చినా కోటి ప్లానెట్స్ ఉంటాయి నాకు తెలిసి ఓన్లీ సోలార్ సిస్టంలో. ఈ మిల్కీ వేలో ఉన్న కోటి ప్లానెట్స్ ఒకే లైన్లో వచ్చినా మనకు ఆల్రెడీ జరిగిపోయినటువంటి దారుణాలు, నష్టాల కంటే ఇంక కొత్త ఏమీ జరగవని నా ఉద్దేశం. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.